రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. మనం ఈరోజు ఈ వీడియోలో రైతు బంధు 2024 చాలామందికి 3, 4, 5 ఎకరాల వారికి నేను జమ కావడం జరిగింది కదా. ఒకవేళ జమ కాని వారు ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. అదేవిధంగా 5 ఎకరాల పైన 10 ఎకరాల వారికి, అదేవిధంగా 15 మొత్తం అన్ని ఎకరాల వారికి ఎప్పుడు పడతాయో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ పడని వారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా రైతు రుణమాఫీ మహిళలకు 2,500 రూపాయలు ఉంది కదా, దానికి సంబంధించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు, రైతులు, మిత్రులు, నా సబ్స్క్రైబర్స్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా తెలిసిన వారికి కూడా ఫార్వర్డ్ చేయండి. వారు కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ప్లీజ్ వీడియోని మాత్రం లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే రైతు రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ అదిరిపోయే అప్డేట్ని తీసుకొని రావడం జరిగిందండి. నిన్న ప్రెస్ మీట్లో సీఎం గారు కూడా పేర్కొనడం జరిగింది. రైతు రుణమాఫీకి సంబంధించి బ్యాంక్ అధికారులతోటి మేము మాట్లాడుతున్నాము. ఈ రైతు రుణమాఫీ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసే బాధ్యత నాది అని బాధ్యతగా పేర్కొనడం జరిగింది మన సీఎం గారు. సో దీనికి సంబంధించి కూడా అతి త్వరలోనే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ రావడం జరుగుతుంది. కానీ రైతు రుణమాఫీ 2018 నుంచి 2024 వరకు చేయాలి. మరి ఈ 6 సంవత్సరాలు చేస్తారా, లేకపోతే 2019 నుంచి 2021 వరకే చేస్తారా అనేది కూడా క్లారిటీగా లేదు. కానీ ఏది ఏమైనా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోటి సంబంధం లేకుండా ముందుకు తొలి అడుగులు వేసే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే ఉంది. ఎవరైతే బ్యాంకు నుండి 2 లక్షల వరకు అప్పు తెచ్చుకున్నారో వాళ్ళైతే బ్యాంకులో ఇప్పుడే కట్టకండి. ఎందుకంటే రైతు రుణమాఫీ అయ్యే అవకాశం ఎక్కువ మోతాదులోనే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 100 రోజులైన తరుణంలో మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డుని 10 లక్షల వరకు పెంచడం అనేది మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నియోజకవర్గానికి 3,250 ఇళ్ల చొప్పున 17,700 కోట్ల రూపాయలను మనకు బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎంపిక ప్రక్రియ అనేది ఆగిపోవడం జరిగింది. కానీ దీనికి సంబంధించిన పథకం కూడా అమలైనట్టు పేర్కొనవచ్చు. అదేవిధంగా 500కే గ్యాస్, 200 వరకు ఉచిత కరెంటు కూడా అమలులోకి రావడం జరిగింది. ఇంకా అమలులోకి రావాల్సిన పథకాలు మహిళలకు 2,500 రూపాయలు. ఈ మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కూడా అతి త్వరలోనే ఈ వారం రోజుల్లోనే మహిళల అకౌంట్లోకి డబ్బులు వచ్చి చేకూరే అవకాశం ఉంది. పడని వారు ఏం చేద్దాం అంటే ఇది బ్యాంక్ అకౌంట్ల వారీగా కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తే రైతు బంధు అండి. ఎప్పుడా అని చూస్తున్న రైతు బంధుకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అన్యాయం చేసింది వచ్చండి. ఎందుకంటే ఇప్పటికే యాసంగి కాలం డిసెంబర్లో స్టార్ట్ అయిపోయింది. ఈ డిసెంబర్ నుంచి 4 నెలలు గడుస్తున్న రైతు బంధు అయితే ఇంకా పడలేదు. మరి 5 ఎకరాల లోపే రైతు బంధు ఇస్తారా, 5 ఎకరాల పైన వరకు కూడా రైతు బంధు ఇస్తారా అనేది ఒక క్లారిటీగా ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇస్తే వారు డైలీ బ్యాంక్ అకౌంట్లు అనేది చెక్ చేసుకోరు. కామెంట్ల రూపంలో రావడం జరుగుతుంది 3 ఎకరాలకు 4 ఎకరాలకు వచ్చిందని. మరి వాళ్ళు చెప్పేది నిజమా లేకపోతే అబద్ధమా కూడా అర్థం కావట్లేదు సబ్స్క్రైబర్స్ చెప్పేది. ఒకవేళ నిజమైతే ఒక శుభ సూచకమేనండి. ఎందుకంటే 3, 4, 5 ఎకరాల వరకు నిన్ననే రైతు బంధు రిలీజ్ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం జరిగింది. కానీ చాలామందికి అయితే రాలేదు. మరి నిన్న రానందుకైనా ఈరోజు ఒకవేళ రాకపోతే సోమవారం నుంచి అయితే రావచ్చు. ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి, నెక్స్ట్ సండే కాబట్టి సోమవారం నుంచి అయితే 3, 4, 5 ఎకరాల వారికి రైతు బంధు అనేది పడుతుంది. మ్యాక్సిమం పడుతుంది. 5 నుంచి అన్ని ఎకరాల వారికి కూడా రైతు బంధు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తము ఓట్లు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈసారి మాత్రం లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఈసారి మాత్రం మొత్తం అన్ని ఎకరాలకు రైతు బంధు ఇచ్చే అవకాశం ఉంది. కేవలం 19 లక్షల మందికి మాత్రమే రైతు బంధును రద్దు చేశారు. మిగతా అన్ని లక్షల మందికి కూడా రైతు బంధు ఇచ్చే అవకాశం అయితే ఉంది. మిత్రులారా, ఎవ్వరు కూడా అధైర్యపడకండి. రైతు బంధు కానీ
మిత్రులకు ఒక్క విన్నపం, రైతు బంధు ఒకవేళ మీకు పడితే పడ్డదని కామెంట్ రూపంలో తెలియజేయండి, పడకపోతే పడలేదని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎన్ని ఎకరాలు ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.